పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయిండ్రు, వాష్రూమ్స్ బెడ్లోనే. పునర్జన్ ట్యాబ్లెట్ తీసుకెళ్ళాం. 1 వీక్ మాకు ఇంప్రూవ్మెంట్ కనబడ్డది. పేషెంట్ రికవరీ అయిపోయింది, తనందరూ తినడము, వాకింగ్. 3 months తర్వాత ఇంకా మళ్ళీ జాబ్కి జాయిన్ అయింది. రీసెంట్గా రిటైర్డ్ కూడా అయిపోయింది. ఆల్ ఫైన్ మేడం ప్రస్తుతం. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని టైమ్స్ కంప్లీట్ చేసుకొని పేషెంట్ అయితే పూర్తిగా తగ్గిందన్న ఉద్దేశంతోనే ఉన్నారు. సో వాళ్ళు మంచిగా ఉండడం వల్ల పేషెంట్ అయితే ఇంతవరకు రిపోర్ట్స్ ఏం తీసుకోకపోవడం జరిగింది. కానీ పేషెంట్ తరపు నుంచి ముందు ఉన్న లక్షణాలకి ఇప్పుడున్న లక్షణాలకి పూర్తిగా తగ్గాయని పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం, పేషెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, పేషెంట్కి పునర్జన్కి వచ్చాక మరి ఎలాంటి రిలీఫ్ జరిగింది అనేది పేషెంట్ వాళ్ళ బంధువు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? రాజశేఖర్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వేములవాడ. ఏం పేరు సార్? టీ శ్రీలేఖ. టీ శ్రీలేఖ. ఏజ్ ఎంత ఉంటుంది సార్? 61 ఉంటుంది. 61. మీకు ఏమవుతారు సార్ పేషెంట్? పిన్ని. ఓకే. స్టార్టింగ్ ఏ క్యాన్సర్ అని చెప్పారు సార్? అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓకే. ఎన్ని రోజులు అయింది సార్ అది ఎండోమెట్రియల్ క్యాన్సర్? 2 years మేడం. 2 years అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 year 6 months. 1 year 6 months అయింది. ఓకే. స్టార్టింగ్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్కి పేషెంట్కి అసలు క్యాన్సర్ అని మీరు ఎలా గుర్తించారు? అంటే ఆమెకు బ్లీడింగ్ అయిందండి. పోస్ట్ మెనోపేజల్ పేషెంట్. ఓకే. బ్లీడింగ్ అయిందంటే ఆమెకి. బ్లీడింగ్ అవుతే అక్కడ డాక్టర్ కరీంనగర్ హాస్పిటల్లో చూపిస్తే క్యాన్సర్ లెక్క ఉంది, హైదరాబాద్కి వెళ్ళి చూపెట్టుకోండి అంటే మేము డైరెక్ట్ ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేసి 3rd stage ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే. తర్వాత 9 chemos చేయాలి, ఆ తర్వాత సర్జరీ చేయాలి, దాని తర్వాత మళ్ళీ 9 chemos అన్నారు. అయితే 4 chemos వరకు మంచి యాక్టివ్ ఉంది. 5th chemo వరకు మొత్తం పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయిండ్రు, వాష్రూమ్స్ బెడ్లోనే. ఇవన్నీ కీమోకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్. కీమోస్ వాష్రూమ్, ఆమె ఆకలి అవ్వకపోవడం, ఏది తిన్నా వామిటింగ్ అవ్వడం, ఇట్లాంటివి ఉన్నాయి. ఒక సడన్గా మొత్తం బ్లడ్ మొత్తం పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొస్తే బ్లడ్ సెల్స్ మొత్తం చనిపోయాయి, అంటే లేవంటే కీమో వల్ల ఇవి పోతాయి అని చెప్పిండ్రు. సో ఈమెకు కష్టము కండిషన్ అని అన్నారు డాక్టర్. ఐసీయూలో షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అని చెప్పిండ్రు. 1 week అనుకుంటా ఐసీయూలో ఉండి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక ఇప్పుడు వద్దు కీమోస్, మళ్ళీ పేషెంట్ సెట్ అయినాక చేద్దాము అది అన్న డాక్టర్స్. ఇంకా మేము ఇది పునర్జన్ యూట్యూబ్లో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళాం. తీసుకున్నాక మేము 1 week మాకు ఇంప్రూవ్మెంట్ కనబడ్డది. పేషెంట్ రికవరీ అయిపోయింది, తనందరూ తినడము, వాకింగ్ అన్నీ చేస్తుంటే ఓకే ఇదేదో బాగుందని అట్లా 3 months మా ఇంటి దగ్గర ఉంచుకొని కంటిన్యూ ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. 3 months తర్వాత ఇంకా మళ్ళీ జాబ్కి జాయిన్ అయింది. రీసెంట్గా రిటైర్డ్ కూడా అయిపోయిండ్రు. ఇప్పుడు ఆల్ ఫైన్ మేడం ప్రస్తుతం. పునర్జన్కి వచ్చాక ఇలాంటి బెనిఫిట్స్ పేషెంట్లో మంచి. పేషెంట్ నేను గమనించిన కండిషన్ ఏంటంటే పేషెంట్ ఊకే మిక్ట్యూరేషన్ మేడం, ఊకే యూరిన్ పోయేది. అప్పట్లో మాకు తెలియకపోయేది, ఏదో నార్మల్ డయాబెటిక్ కావచ్చు అది అనుకుంటే. నేను గమనిస్తే అది యూరిన్ కంటిన్యూస్ యూరిన్ లేదు, బంద్ అయిపోయింది. ఈవెన్ బ్లడ్ ఎప్పుడో స్టార్ట్ వాడినాక 1 weekలోనే బ్లడ్ అన్నీ ఏం లేవు మేడం, అన్ని స్టార్ట్. ఎప్పుడైతే టాబ్లెట్స్ వాడిందో మాకు ధైర్యం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆమెకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే నేను టాబ్లెట్స్ వాడితే సెట్ అయిపోతా అన్న సెట్. ఇప్పుడు ఆమె ఫుల్ హ్యాపీ ఉండి జాబ్ చేసుకుంటూ రిటైర్డ్ కూడా అయింది రీసెంట్గా. ఇంకా మేము హ్యాపీ, ఆమె హ్యాపీ, అందరూ. థ్యాంక్స్ గెట్. ఇప్పుడైతే పునర్జన్ వల్లనే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదైతే 100% షూర్, 100కి 200%. నేను చాలా మంది కూడా మా ఫ్రెండ్స్ అందరికి ఇక్కడికే సజెషన్ నన్ను వచ్చి అడుగుతున్నారు. ఓకే. సో మొత్తానికి అయితే ఆయుర్వేదాలో మీకు రిజల్ట్ అయితే కనబడదు 100% వచ్చేసింది. ఓకే. థ్యాంక్ యూ సార్. పర్లేదు.